సార్ నమస్తే సార్. నమస్కారం అండి. బై ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీ హిల్స్ లో. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అలాగే బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య మనం నామినేషన్స్ వేయబోతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఎవరు గెలవబోతున్నట్టు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు రకాల సింపతులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి అర్ధాంతరంగా మన జూబ్లీస్ ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, ఆ పరిణామంలో వచ్చినటువంటి ఎలక్షన్స్ తర్వాత రాజకీయాలలో పెద్దగా లేనటువంటి మన వారి భార్య సునీత గారు పోటీ చేయడం. అంటే మాగంటి గోపీనాథ్ గారికి ఒక మంచి పేరు ఉంది, అందుచేతే 3 సార్లు గెలిపించుకున్నాం మనం. ఎందుకంటే ఎప్పుడు పిలిచినా ఎప్పుడు వెళ్ళినా అన్నా మనకి పని చేసి పెట్టంటే ముక్కు ముఖం తెలియపోయినా సరే అన్న తమ్మి అని చెప్పి వెంటనే ఇమీడియట్లీ ఫోన్ చేసి ఆ పని క్లియర్ చేసేటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన చనిపోవడం కూడా మన దురదృష్టం. అలాగే వేళ వచ్చినటువంటి ఎన్నికలలో సుజాత గారు కూడా సునీత గారు కూడా నిలబడరేమో అనుకున్నాం కానీ నిలబడ్డారు, మంచిదే. తర్వాత మన యువకుడు నవీన్ యాదవ్, అతను 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ కూడా 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం. తర్వాత వర్క్ పని ఉందంటే వాళ్ళ టీం మంచి టీం, యువకులు కుర్రోళ్ళు ఏదైనా పని ఉందంటే టక్మని పనిచేయడం. ఈ 2 రకాల తర్వాత 10 సంవత్సరాలు 2 సార్లు ఓడిపోవడం, ఈ సింపతి ఉంది, వారికి ఆ సింపతి ఉంటే వీరికి ఈ సింపతి ఉంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య టఫ్ పోటీ ఉంది. కాకపోతే ఒక విధంగా చూస్తే నవీన్ యాదవ్ గారికి కొంచెం, అంటే మనం బయటకు వాళ్ళం కాబట్టి మనం మాట్లాడుకున్నాం, నవీన్ యాదవ్ గారు కొంచెం ముందు వరుసలో ఉన్నారు. తర్వాత ఇంకా టైం నెల ఉంది కాబట్టి పరిణామాలు ఎలా మారుతాయో చెప్పలేము. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ టికెట్ కాబట్టి మనం అటు ఆలోచించాలా ఇటు ఆలోచించాలి. ఒక్కరిపై మనం నవీన్ యాదవ్ గెలుస్తాడు లేకపోతే సునీతమ్మ గెలవదంటే మనం చెప్పలేము. ఖచ్చితంగా ఇది మాత్రం ఆరోగ్యకరమైన పోటీ మాత్రం ఉంటుంది. అవతల బీఆర్ఎస్ పరువు ప్రతిష్టలు, ఇటు రేవంత్ రెడ్డి ఎంత అల్లుడైనా ప్రజా ఆమోదం లేకపోతే ఎంత అల్లుడైనా ఎంత కొడుకైనా పక్కన కూర్చోవలసిందే. ప్రజా ఆమోదంతో ఎవరైనా రావాలి. ఖచ్చితంగా 2 టఫ్ ఫైటే నాకు తెలిసి. నా ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పటి వరకు మా విశ్లేషణ ఎక్స్పెక్టేషన్ అంటే మేము కూడా సినిమా వాళ్ళము, మీ టీవీ రంగం వాళ్ళం కాబట్టి మా విశ్లేషణ నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నాడు. ఇంకా సునీతమ్మ రేపు నుంచి కేటీఆర్ గారు వాళ్ళంతా తిరుగుతారట. మరి వాళ్ళు ఏ రకంగా పార్టీని బలోపేతం చేస్తారో చూడాలి. కానీ ప్రస్తుతం ఈ రోజు వరకు అయితే నవీన్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ సొంతం అల్లుడే కదా, అల్లుడే. ఆయన డైరెక్ట్ గా సపోర్ట్ చేయడానికి లేదు, ఆయన పార్టీలో ఉండాలి. డైరెక్ట్ గా అల్లుడైనా లేదు సపోర్ట్ చేయడానికి ఉండదండి. పార్టీలో అల్లుడే ప్యాకెటే. బీజేపీ నుంచి గొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తుంది. అది కదండి, ఎందుకంటే స్థానికం ఇప్పుడు మాలాంటి వాళ్ళు, మేము జూబ్లీ హిల్స్ వాళ్ళని, మాకు అందుబాటులో ఉన్న వ్యక్తుల్ని కోరుకుంటాం. మాకు దగ్గరగా అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఫాస్ట్గా మనం ఏదన్నా పని మనకు అవకాశం వచ్చినప్పుడు తనమని ఏదన్నా పిలిస్తే పలికేటటువంటి నాయకుడిని కోరుకుంటాం. ఆయన బొద్దు రామ్మోహన్ గారు ఇక్కడ ఉంటారు, మాకైతే తెలియదు. అదే ఇంతకుముందు అక్కడ పనిచేశారు. కానీ స్థానికంగా మేము కోరుకునేది ఇక్కడ నాయకత్వాన్ని కోరుకుంటాం కాబట్టి ఇక్కడ వాళ్ళే విన్ అవుతారు. ఇక్కడే మనం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ వాళ్ళే వస్తున్నారు, వాళ్ళిద్దరు కూడా ఇక్కడ వాళ్ళు కాబట్టి సునీతమ్మ కానీ మన నవీన్ యాదవ్ గారి, ఇంకొకరు ఎవరు వస్తారు బీజేపీ నుంచి, వచ్చినప్పుడు వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు అల్లుడు అవుతాడు కదా, నవీన్ యాదవ్ గారు. అవును, ఆయన సపోర్ట్ ఎవరికి చేస్తాడు? అల్లుడికి చేస్తాడా లేకపోతే పార్టీలో ఉన్నందుకు సునీతమ్మకి చేస్తాడా? ఎవరికి ఏడు గమ్ముకుంటాడు, ఏం చేస్తారు, అది చేస్తారు, అది తీసేస్తారు, ఏముండదు. రాజకీయాలలో ఏ వర్గాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నించినా వర్గాన్ని సొంత కూతుర్నే వదిలిపెట్టలేదు, తీసి అవతల పడేశారు కేసీఆర్ గారు.